శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర ధ్యాన శ్లోకాలకు అర్థం చూద్దాం ఇవాళ. ముందుగా ప్రార్థన. శ్రీ విద్యాం జగతాంధాత్రీం సర్గ స్థితిలయేశ్వరీం నమామి లలితాన్ నిత్యం మహాత్రిపుర సుందరీం. ధ్యానం సింధూరారుణ విగ్రహాం త్రినయనం మాణిక్యమౌళిస్ఫురత్తారా నాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహం పాణిభ్యామలి పూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతిం సౌమ్యాన్ రత్నఘటస్థ రక్త చరణాన్ ధ్యాయేత్ పరామంబికాం. సింధూరారుణ విగ్రహం, సింధూరంలాగా ఎర్రగా ఉన్న విగ్రహంతో ఉన్న అమ్మవారు. త్రినయనం, మూడు కళ్ళతో ఉన్న అమ్మవారు. మాణిక్యమౌళి స్ఫురత్తారా నాయక శేఖరం, ఆ తారానాయకుడైన చంద్రుణ్ణి మాణిక్య కిరీటం నందు ధరించి ఉన్న ఆ తల్లి. స్మితముఖి, చిరునవ్వుతో ఉన్న ముఖంతో కూడిన తల్లి. మాపీన వక్షోరుహం, ఉన్నతమైన వక్షస్థలంతో. పాణిభ్యామలి పూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతిం, చేతుల్లో మధుతో నిండిన రత్నభాండాన్ని, ఎర్ర కలువను ధరించి సౌమ్యమైన రూపంతో. సౌమ్యాన్ రత్నఘటస్థ రక్త చరణాన్ ధ్యాయేత్ పరామంబికాం, సౌమ్యమైన రూపంతో రత్నఘటమందున్న ఆ ఎర్రని పాదాలతో ప్రకాశించే ఆ పరాదేవికి ధ్యానిస్తున్నాను, నమస్కరిస్తున్నాము. అరుణాన్ కరుణాతరంగితాక్షీన్ ధృత పాశ అంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖై రహమిత్యేవ విభావయేద్ భవానీం. ఆపాదమస్తకం ఎరుపు రంగులో ప్రకాశిస్తూ సదా కనుల నుండి ప్రవహిస్తున్న కరుణతో పాస అంకుశ పుష్పబాణ చాపాలను ధరించి అణిమాది అష్టసిద్ధులు పరివేష్టించి ఉన్న ఆ భవానీదేవిని నేనే అనే భావననిచ్చే ఆ అమ్మవారికి నేను నమస్కరిస్తున్నాను. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయ తాక్షిం హేమాభాం పీతవస్త్రాన్ కరకలితల సద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వ సంపత్ప్రదాత్రీం. ధ్యాయేత్ పద్మాసనస్థం, ధ్యానిస్తున్నాం మనం. పద్మాన్ని ఆసనంగా కలిగి, వికసిత వదనం, వికసించిన ముఖంతో, పద్మపత్రాయ తాక్షం, పద్మపు రేకుల మాదిరిగా విశాలమైన కన్నులతో, హేమాభాం, బంగారు ఛాయతో, పీత వస్త్రాన్, పచ్చని పట్టుబట్టలు ధరించి, లసద్ధేమ పద్మాం వరంగీం, బంగారు రంగు పద్మాన్ని చేతిలో ధరించి, శ్రేష్టమైన అవయవాలతో, అలంకారాలతో భాసిల్లుతూ, సర్వ అలంకారయుక్తం తతతం అభేదం, అందరికీ అభయాన్ని ప్రసాదించే ఆ తల్లి. భక్తుల విషయంలో నమ్రభావంతో ఉండే ఆ శ్రీ విద్యా స్వరూపిణి శాంతమూర్తిని, సకల దేవతలచే భక్త నమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాన్ సర్వ సంపత్ప్రదాత్రీం, సకల దేవతలచే కొలవబడుతూ సర్వ సంపదలను ప్రదానం చేసే ఆ దేవిని ధ్యానిస్తున్నాను, ధ్యానించాలి. సకుంకుమ విలేపనామళిక చుంబిక స్తూరికాం సమంద హసితే క్షణాన్ సచర చాప పాచాంకుచాం హసేష జనమోహిని మరుణమాల్య భూషాంబరాం జపా కుసుమ భాసురాన్ జప విధో స్మరేదంబికాం. సకుంకుమ విలేపనామళిక చుంబిక స్తూరికాం, పాదం నుంచి తల వరకు కుంకుమ పోతతో, కనుబొమ్మల మధ్య కస్తూరిని తిలకంగా ధరించి, చిరునవ్వు చిందిస్తూ, సమంద హసితే క్షణం, చిరునవ్వు చిందిస్తూ, చేతుల్లో బాణము ధనస్సు పాశాంకుశాలను ధరించి సమస్త జనులను మోహింపజేస్తూ, ఎర్రని మాలికలతో, అలంకారాలతో, శ్రేష్టమైన వస్త్రాలతో, ఎర్రని పుష్పంలాగా ప్రకాశిస్తున్న ఆ అంబికాదేవిని ధ్యానిస్తున్నాము అనే ధ్యాన శ్లోకాల అర్థం. శ్రీమాత్రే నమః. ముగింపు ప్రార్థన. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలితా దశ
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు. జయ శ్రీమాత.